హాయ్ నాన్న, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ బై అభిరామ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింప్లిఫికేషన్స్ నాన్న. సింప్లిఫికేషన్స్ అనేది మొత్తం మనకి ఒకే ఒక్క రూల్ మీద బేస్ చేసుకొని ఉంటుంది నాన్న. అది వచ్చేసి మనకి బాడ్ మాస్ రూల్ అనమాట. ఏంటిది నాన్న? మనకి బాడ్ మాస్ రూల్ అనమాట. బి ఓ డి ఎం ఏ. నాకు తెలిసి చాలా మందికి బాడ్ మాస్ రూల్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది నాన్న. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను అనమాట. బి అంటే బ్రాకెట్స్ నాన్న. సో బ్రాకెట్స్ మొత్తం మనకి మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, క్లోజ్డ్ బ్రాకెట్స్ అని, తర్వాత ఓపెన్ బ్రాకెట్స్ అని, అలాగే మనకి మీసాల బ్రాకెట్స్ అని చిన్నప్పుడు అనుకుంటాం కదా అవి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రియారిటీ కూడా మనకి బ్రాకెట్స్లో ఫస్ట్ ప్రియారిటీ మనం దీనికి ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత దీనికి, ఆ తర్వాత దీనికి నన్న. అంటే మనకి క్వశ్చన్లో మనకి ఈ 3 బ్రాకెట్స్ కాంబినేషన్లో ఇస్తే మనకి ఫస్ట్ ఈ బ్రాకెట్స్ లోపల ఉన్నది సాల్వ్ చేయాలి, ఆ తర్వాత ఈ బ్రాకెట్స్ లోపల ఉంది చేయాలి, ఆ తర్వాత ఈ బ్రాకెట్స్ లోపల ఉంది. ఒకవేళ క్వశ్చన్లో మీకు ఇది లేదు ఈ రెండు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దీనికి అనమాట. అప్పుడు నెక్స్ట్ ప్రియారిటీ దీనికి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆఫ్ నాన్న. ఓ అంటే ఆఫ్ అనమాట. ఆఫ్ లేదా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అంటారు నాన్న. అంటే మనకి స్క్వేర్స్, రూట్స్, అలాగే క్యూబ్ రూట్స్ అనమాట. నెక్స్ట్ ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అన్న. ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఇప్పుడు డి అంటే డివిజన్ అనమాట. డివిజన్ అందరికి తెలిసే కదా, డివైడెడ్ బై. సో ఎం అంటే మల్టిప్లికేషన్. ఏ అంటే ఎడిషన్. సో మళ్ళీ మనకి ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అనమాట. అసలు ఏంటి బ్రాకెట్స్, ఆఫ్, డివిజన్, మనకి మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, అసలు ఏంటి ఇవి అంటే మనకి క్వశ్చన్లోన కాంబినేషన్ ఆఫ్ ఈ ఆల్ సింబల్స్ ఇస్తారన్నమాట. ఈ ఆల్ సింబల్స్ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ ప్రియారిటీ నీకు బ్రాకెట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్లోది ముందు చేయాలి. ఏ బ్రాకెట్స్లోది ఫస్ట్ చేయాలి, ఇది ప్రియారిటీ అనమాట. నెక్స్ట్ ఆఫ్. ఆఫ్ అని ఉంటే ఒకవేళ బ్రాకెట్స్ ఇవ్వలేదు, మిగిలిన అన్ని సింబల్స్ ఇచ్చి ఆఫ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఇదనమాట. నెక్స్ట్ ఆఫ్ బ్రాకెట్స్, ఆఫ్ రెండు ఇవ్వలేదు, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇస్తే నీకు ఫస్ట్ ప్రియారిటీ ఏమి ఇవ్వాలి, డివిజన్కి ఇవ్వాలన్నమాట. టోటల్గా ప్రియారిటీ వచ్చేసి మనకి బ్రాకెట్స్కి, ఆఫ్కి, డివిజన్కి, మల్టిప్లికేషన్కి, ఎడిషన్కి, సబ్ట్రాక్షన్స్కి. వీటిల్లో కొన్ని కొన్ని అన్నీ ఇవ్వాలని రూల్ లేదు, అన్నీ ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వకపోవచ్చు అనమాట. ఒకవేళ ఈ రెండు ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఫస్ట్ ప్రియారిటీ మనకి డివిజన్కి ఇస్తాం. నెక్స్ట్ ఈ మూడు ఇవ్వలేదు అనుకోండి, ఈ నెక్స్ట్ ప్రియారిటీ ఫస్ట్ మల్టిప్లికేషన్కి ఇస్తాం, తర్వాత ఎడిషన్కి ఇస్తాం, తర్వాత సబ్ట్రాక్షన్కి ఇస్తాం అనమాట. నేను చెప్పాను కదా బ్రాకెట్స్ ఫస్ట్ ప్రియారిటీ అని. క్వశ్చన్లో బ్రాకెట్స్ ఇవ్వలేదు కదా, అరే ఏంది తప్పు చెప్పానని అనుకోవద్దు అనమాట. ఫస్ట్ మనకి ఆ క్వశ్చన్లో ఏమేమి సింబల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. ఆ సింబల్స్లో ఫస్ట్ ప్రియారిటీ బాడ్ మాస్ రూల్ ప్రకారం చూసుకున్నాను అనమాట. ఇవి లేవు అనుకోండి, ఫస్ట్ 2 లేవు, ఫస్ట్ 3 లేవు అనుకోండి, నెక్స్ట్ ప్రియారిటీ వాటికి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటిదన్నా బాడ్ మాస్ రూల్. సింప్లిఫికేషన్ టోటల్ మొత్తం మనకి బాడ్ మాస్ రూల్ మీద బేస్ అయి ఉంటుంది. అలాగే బాడ్ మాస్ చెప్పాను కదా, బ్రాకెట్స్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ వస్తే సరిపోద్దిగా అంటే లేదు నాన్న. నీకు పర్సంటేజెస్ రావాలి, స్క్వేర్స్ రావాలి, స్క్వేర్ రూట్స్ రావాలి, క్యూబ్స్ రావాలి, క్యూబ్ రూట్స్ కూడా రావాలన్నమాట. అవి మన ఛానల్లో ఉంటే వెళ్ళి చూసేయండి అన్న. చూసేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం అనమాట. ఫస్ట్ క్వశ్చన్ అన్న, ఇది వచ్చేసి మనకి ఫ్రాక్షన్స్ అనమాట. ఫ్రాక్షన్స్ కూడా మీకు వచ్చి ఉండాలి. సో చాలా మంది ఈ క్వశ్చన్ ఎలా చేస్తారో ఫస్ట్ చూద్దాం, మనం తర్వాత ఎలా చేద్దామో చెప్తాను అనమాట. చాలా మంది అన్న ఈ క్వశ్చన్ ఎలా చేస్తారంటే, ఇదిగోండి 3 × 4 చేస్తారు, 12, తర్వాత 2 యాడ్ చేస్తారు. 12 + 2 14, 14 / 3 వేస్తారు. నెక్స్ట్ ప్లస్ 7 × 6 = 42, 42 + 1 43 /6 చేస్తారు. ఆ తర్వాత మైనస్ 9 × 5 = 45, 45 ఒక 2 47 /9 వేస్తారు.
నెక్స్ట్ ఏం చేస్తారు, 3, 6, 9కి ఎల్సిఎం తీసుకుంటే మనకి 18 వస్తుంది అనమాట. సో 18 తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తారు, 3 18లో ఎన్ని టైమ్స్ పోతుందన్నా 6 టైమ్స్ పోతుంది కాబట్టి 14 × 6 మైనస్ 6 మనకి 3 టైమ్స్ పోతుంది అనమాట. సో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 43 × 3 అనమాట. నెక్స్ట్ 9 వచ్చేసి మనకి 2 టైమ్స్ పోతుంది కాబట్టి 47 × 2 టైమ్స్ చేస్తారు. తర్వాత ఇదంతా మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ ఎడిషన్ చేసి మళ్ళీ దీంట్లోంచి సబ్ట్రాక్షన్ చేసి తర్వాత 18తో డివైడ్ చేస్తారనమాట. ఇది చాలా లేట్ ప్రాసెస్ నాన్న, అసలుకి ఇది నేను రికమెండ్ చేయను అనమాట ఈ మెథడ్. సో మీరేం చేయాలంటే ఫస్ట్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, 2/3 అలాగే 1/6 అలాగే 2/9. ఈ ఫ్రాక్షన్స్ లేవనుకోండి, కాసేపు ఫ్రాక్షన్స్ లేకపోతే మిగిలిన నెంబర్స్ ఏంటి, 4 + 7 - 5 విత్ సింబల్స్ చదవాలి నాన్న. 4 + 7 ఎంత నీకు 11, 11 - 5 నీకు ఎంత నాన్న, 11 - 5 6. సో 6 సపరేట్గా రాసుకోండి. 6 వచ్చింది. ఇది 6 అనేది ఏంటిది నాన్న, ఇక్కడ ఫ్రాక్షన్స్ కాసేపు లేవు అనుకుంటే నీకు 4 అనే నెంబర్ ఉంది, +7 ఉంది, -5 ఉంది. సో మనకి బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ప్లస్ మైనస్లో మనకి ఫస్ట్ ఎడిషన్ తీసుకోవాలి, తర్వాత సబ్ట్రాక్షన్ తీసుకోవాలి. కాబట్టి 4 + 7 చేసి ఆ తర్వాత 5 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 6 వచ్చింది. ఇప్పుడేం చేయాలంటే ఈ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, ఫ్రాక్షన్స్ రాసుకోండి. 2/3 + 1/6 విత్ సింబల్స్ నాన్న, సింబల్స్ మర్చిపోకూడదు ఎప్పుడు. నెక్స్ట్ -2/9 అనమాట. సో ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే దీనికి 3, 6, 9కి ఎల్సిఎం చేసి చేస్తారు నాన్న. అది మళ్ళీ లేట్ ప్రాసెస్ అనమాట. నేనేం చేస్తానంటే హైయెస్ట్గా 9 ఉంది కదా, సో ఈ 9ని ఏం చేస్తానంటే నాన్న, ఇక్కడ డినామినేటర్లో 3 అంటే 6 ఉంది కదా, సో ఈ 3, 6ని 9గా ఏమన్నా మార్చొచ్చా అని చూస్తాను అనమాట. చూడండి, లేదా ఈ 6నైనా సరే మనం 3ని 6గా లేదా 9ని 6గా మార్చొచ్చో చూసుకుందాం. ఏదో ఒకటి డినామినేటర్లో ఉన్న ఏదో ఒక నెంబర్ని తీసుకొని మనం కన్సిడర్ చేసుకొని మిగిలిన నెంబర్ని వాటిల్లోకి మార్చొచ్చా అని చూసుకుందాం నాన్న. నేనేం చేస్తానంటే ఫస్ట్ 9 తీసుకుంటాను. సపోజ్ 9 తీసుకున్నాను అనుకోండి, 9 తీసుకుంటేనా 2/9 ఉంది. సో ఇక్కడ 2/3 ఉంది. దీన్ని 3ని 9గా మార్చొచ్చు కదా, 6ని 9గా మార్చలేము నాన్న, కొంచెం కష్టం అవుద్ది. సో 3ని 9గా మార్చాలంటే ఇంటూ 3 చేయాలన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం 2/3 ఉంది కదా, దీన్ని న్యూమినేటర్లో అలాగే డినామినేటర్లో మనకి ఇంటూ 3 / 3 చేస్తాం. అప్పుడేమవుతుంది, 2 × 3 = 6, 6/9 వస్తుంది. -2/9. ఈ 1/6ని పక్కన పెట్టుకుంటాను, ఎందుకని నేను 9లోకి 3ని మార్చాను అనమాట. సో ఇప్పుడేమైంది, సేమ్ మనకి డినామినేటర్ కామన్గా ఉంది కాబట్టి 6 - 2 అంటే మనకి 4 వస్తుంది, 4/9. సో ఇది మొత్తం 4/9 అవుతుంది. ఇప్పుడు ఏముంది, ఇంకేముంది మనకి +1/6 ఉంది. సో +1/6 ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 18 వస్తుంది. 9 2 టైమ్స్ 18 అన్న, సో 4 × 2 8 వస్తుంది. +6 మనకి ఎన్ని టైమ్స్ ఉందన్న, 3 టైమ్స్ కదా 8. సో 3 × 1 3 వస్తుంది. సో 3 8 + 3 / 18 అంటే మనకి టోటల్గా 11/18. ఫస్ట్ ఏం చేసామంటేనా మనకి 9 కానీ 6 కానీ 3 కానీ తీసుకోండి, ఏదో ఒక నెంబర్ డినామినేటర్లో. మిగిలిన నెంబర్ని ఆ నెంబర్లోకి మార్చొచ్చు లేదో చూడండి. ఇప్పుడు నేను సపోజ్ 9 తీసుకున్నాను, ఇక్కడ 3ని 9లోకి మార్చాను అంటే ఏం చేయాలి, ఇక్కడ ఇంటూ 3 న్యూమినేటర్లో అలాగే డినామినేటర్లో ఇంటూ 3 చేశాను. ఇక్కడ చూడండి 3 క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ మనకి 2/3 వస్తుంది అనమాట. అందుకని లేదా 6 తీసుకోండి, 6 తీసుకున్నాం, ఎన్ని టైమ్స్ చేస్తే వస్తుంది, 2 టైమ్స్. 2 × 2 4 వస్తుంది, 3 × 2 6 వస్తుంది, 4/6. 4/6 + 1/6 అంటే 5/6 నాన్న. అప్పుడు 5/6 - 2/9 అట్లా కూడా చేయొచ్చు అనమాట. అట్లా చేసినా మీకు ఫైనల్గా ఏమొస్తుంది, 11/18 వస్తుంది అనమాట. ఇందాక మనకి ఫ్రాక్షన్స్ కన్సిడర్ చేసుకోకుండా మనకి వాల్యూ వచ్చేసి 6 వచ్చింది, ఇప్పుడు 11/8 వచ్చింది. టోటల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 6 11/18 వస్తుంది.
6/11/18. ఆప్షన్స్లోకి వెళ్ళి చూడండి, 6/11/18 అంటే ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి 65% ఆఫ్ 240 ప్లస్ క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ ఆఫ్ 150 ఈజ్ ఈక్వల్ టు 210. ఇక్కడ చూడండి అన్న, ఈ వాల్యూని యాడ్ చేస్తే మనకి 210 రావాలంట. సో మనకి 65% అంటే 65/100 ఇంటూ 240 అనమాట. సో మనకి ఇక్కడ కూడా ప్లస్ క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ ఉంటే క్వశ్చన్ మార్క్ /100 నాన్న. మనకి ఇక్కడ పర్సంటేజ్ అంటే పర్సెంట్ నాన్న, అంటే ప్రతి 100కి అనమాట, /100. నేను పర్సంటేజ్ టాపిక్ ఇంకా చెప్పలేదు నాన్న, అది తర్వాత చెప్తాను అనమాట. ఇది వచ్చేసి సింప్లిఫికేషన్స్లో పర్సంటేజ్. నెక్స్ట్ ఆఫ్ 150 ఈజ్ ఈక్వల్ టు 210. 65% ఆఫ్ 240 అంటే ఇదిగోండి, ఈ 0 క్యాన్సిల్ చేసి, తర్వాత 5 2 టైమ్స్ చేసి, తర్వాత 5తో క్యాన్సిల్ చేసి, ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలన్న. అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. నేను షార్ట్ ప్రాసెస్ చెప్తాను. ఈ 65 ఉన్నానా నువ్వు ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే 50 + 10 + 5 నాన్న. సో ఇదిగోండి 50 + 10 ఎంత? 60 + 5 65. ఎందుకని ఇలా మార్చుకోవాలి అంటేనా, ఇక్కడ ఈ నెంబర్ వచ్చేసి మనకి టోటల్ 100% ఉంటుంది. ఈ నెంబర్ వచ్చేసి టోటల్ 100%. 50% అంటే 100లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంది. ఎగ్జాక్ట్గా హాఫ్ అంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 240లో ఎగ్జాక్ట్గా హాఫ్ అంటే నీకు 120 అవుతుంది. 120. సో 120 వేసుకున్నాను. నెక్స్ట్ 10% నాన్న. 10% అంటే మనకేమవుద్దు అంటే 240 ఇంటూ 10/100. సో ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడున్న 0 ఇక్కడున్న 0 ఇక్కడున్న 0 పోతే మనకి 24 అనే నెంబర్ మిగులుతుంది. నీకు ఇచ్చిన నెంబర్లో మనకి 3 డిజిట్ నెంబర్ అయితే దాంట్లో 10% అయితే ఒక డిజిట్ తీసేయాలి నాన్న. అది 0 ఉంది కాబట్టి తీసేసాం. అదే 0 లేకపోతే మనకి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం అనమాట. సో మనకి 10% అంటే 24 అవుతుందనా. అదే 1% అనుకో, 1% అంటే ఏమవుతుంది చూడండి, 1/100. ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకో 0 ఉంటుంది, 10 ఉంటుంది. అప్పుడు 24/10 అంటే 2.4 అవుద్ది. 2.4 అయిందన్న. సో 10% అంటే 24, 1% అంటే 2.4 అవుద్ది. అది గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లంలో చాలా ప్రాబ్లమ్స్లో మీకు యూజ్ అవుద్ది అనమాట. సో 10% అంటే ఎంతనా నీకు ఇప్పుడు 24. ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకి ఏం చెప్పాను నీకు, ఇక్కడ 0 ఉండి 10% క్యాలిక్యులేట్ అంటే మనకి ఈ 0 తీసేసి మిగిలిన 2 నెంబర్సే మనకి 10% అవుద్ది. సో మనకి 50% రాసాం, 10% ఇప్పుడు రాస్తాం 24. నెక్స్ట్ 5% అన్న. 5% అంటే 10%లో 10%లో హాఫే కదా. సో 10% అంటే మనకి 24 వచ్చింది. 24లో హాఫ్ 12 అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసి 6 5 156. మామూలుగా అయితే ఇదిగోండి 65ని 50 చేశాను, ఆ తర్వాత 10 చేశాను, తర్వాత 5 చేశాను. 50% అంటే ఇది టోటల్ 100%. దీంట్లో హాఫ్ రాసేసాను. ఆ తర్వాత 10% అంటే మనకి 24 అనమాట. ఒక డిజిట్ వదిలిపెట్టాలి 10% అంటే. సో 24. అలాగే మనకి 10% అయిపోయింది కదా. నెక్స్ట్ 5%. 10%లో సగం మనకి 5%. 10% 24 కాబట్టి 24లో సగం 12 చేశాను అన్న. సింపుల్గా అయిపోయింది 156. లేదనుకోండి, ఇదిగోండి చూడండి 0 క్యాన్సిల్ అయింది. 5 2 టైమ్స్, 5 1 టైమ్స్, మళ్ళీ 3 టైమ్స్, తర్వాత 2 1 టైమ్స్ 2 టైమ్స్ 13 ఇంటూ 12 చేయాలన్న. మనకి అన్ని ఎక్కలు రావు కదా. అందుకని సింపుల్గా దీన్ని ఏం చేశానంటే 50 10 5గా మార్చాను అనమాట. సో ఇప్పుడు 156 వచ్చింది ఇది టోటల్గా. సో 156. సో ఇది క్వశ్చన్ మార్క్ కదా, ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడే ఉంచిన ఈ 156 అని అవతల తీసుకెళ్దాం. మనకి ఈక్వాలిటీకి అవతల తీసుకెళ్తే ఇక్కడ ప్లస్లో ఉంది, అటు వెళ్తే మైనస్ అవుతుంది అనమాట. సో 210 - 156. 156 ఇక్కడ 0 ఉంది నాన్న. సో ఇక్కడ 6 ఉంది. సో 6 పెద్దది కాబట్టి మనం బారోయింగ్ చేయాలన్నమాట. బారోయింగ్ చేస్తే 10 అయింది. 10 - 6 అంటే నీకు ఏమవుతుందన్న 4 అవుద్ది. ఇక్కడ యాక్చువల్గా 1 ఉండాలి, కానీ మనం బారో చేసాం కదా. సో 0 అయిపోయింది.
5 ఉంది. సో మళ్ళీ 1 బారో చేయాలన్నమాట. 1 బారో చేస్తే 10 అయింది కాబట్టి మళ్ళీ 5, సో 54 అనమాట. సో 54 వచ్చింది అన్న మొత్తం వాల్యూ. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ డివైడెడ్ బై 100 ఇంటూ 150 ఈజ్ ఈక్వల్ టు మనకి 54 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి దీన్ని కూడా అటు సైడ్ పంపించేద్దాం. అప్పుడు ఇంటూ 100 అవుద్ది. ఇక్కడ ఇంటూ 150 ఉంది కదా, ఈ 150 ఇంటూ 150ని అవతలకి వెళ్తే డివైడెడ్ బై ఇది. సో డివైడెడ్ బై 150 అనమాట. సో ఇప్పుడు చూడండి 0 0 క్యాన్సిల్, 5 3 టైమ్స్, 3 2 టైమ్స్ నాన్న, 3 వచ్చేసి 1 టైము, 3 8 టైమ్స్ 24, 8 ఇంటూ 36 అనమాట. సో 36 వచ్చేసి మనకి లాస్ట్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అన్న 36. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడన్నా 2/3 ఇంటూ 1 2/5 ఇంటూ 75% ఆఫ్ 540 ఈక్వల్ టు అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే దీన్ని కన్వర్ట్ చేద్దాం. 2/3 ఇంటూ 1 2/5 అంటే 5 ఇంటూ 5 5, 5 ఇంటూ 1 సారీ 5 ఇంటూ 1 5 ప్లస్ 2 7, 7/5. 75% అంటే 75 డివైడెడ్ బై 100 ఇందాక చెప్పాను కదా, పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 వేసుకోవాలి. ఇంటూ హాఫ్ అంటే ఇంటూ కదా, హాఫ్ అంటే ఇంటూ బాడ్ మాస్లో హాఫ్ అంటే ఇంటూ 540 అనమాట. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం అన్న. క్యాన్సిలేషన్ ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం. మనకి 75 నీకు 25 టేబుల్ వస్తే నీకు ఈ రెండు ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది అన్న. లేదు నీకు 25 టేబుల్ రాలేదనుకోండి, 25 టేబుల్ అంటే 25 3 టైమ్స్, 25 4 టైమ్స్ నాన్న. ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. 25 3 టైమ్స్, 25 4 టైమ్స్, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 2 ఉంది కదా, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 5 2 10 ఉంది. సో ఈ 10 ఉంది కదా, ఈ 10 ఈ 0 ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది. 540 డివైడెడ్ బై 5 2 10 అన్న. సో 10 ఉంది కాబట్టి ఈ 5 2 10 ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. అది ఇదిగో చూడండి, మళ్ళీ చాలా మందికి అర్థం కాదు కదా. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ 5తో క్యాన్సిల్ చేసి మళ్ళీ 2తో క్యాన్సిల్ చేసే పని లేకుండా నేను డైరెక్ట్గా 5 2 10 అనుకొని ఇక్కడ 0తో క్యాన్సిల్ చేశాను. ఇంకా మిగిలిపోయింది ఏంది, 7 ఇంటూ 54, 54 ఇంటూ 7 అన్న. 7 4 ఎంత 28. సో ఎండ్ విత్ 8 అనమాట. సో ఆప్షన్స్లో నీకు ఎండ్ విత్ 8 ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ ఏ అనమాట. నీకు అథమెటిక్లో కానీ రీజనింగ్లో కానీ నువ్వు క్వశ్చన్ ఎంత కేర్ఫుల్గా చదువుతావో ఆప్షన్స్ కూడా ఫస్ట్లో అంతే కేర్ఫుల్గా చూడాలి నాన్న. ఇప్పుడు చూడండి, నేను ఇది మొత్తం మల్టిప్లికేషన్ చేసే టైం నాకు సేవ్ అయిందనమాట. ఎందుకని, యూనిట్ డిజిట్ ప్రకారం మనకి ఆన్సర్ వచ్చేసింది. ఎందుకని, నేను ఆప్షన్స్ చూసా కాబట్టి. అదే ఆప్షన్స్ చూడలేదు అనుకోండి, 7 4 28, 7 4 35, 35 ప్లస్ 2 37 అనమాట. 2 సెకండ్స్ సేవ్ అవుతుంది అన్న. 2-3 సెకండ్స్ అయినా సేవ్ అవుతుంది. ఇలాగా నువ్వు ఎవ్రీ క్వశ్చన్స్లో కనీసం 5 సెకండ్స్ 6 సెకండ్స్ సేవ్ చేసుకుంటూ వెళ్తేనన్నా టోటల్గా నీకు చాలా టైం సేవ్ అవుద్ది అనమాట. ఎందుకే సేవ్ అవుతుందంటే ఆప్షన్స్ కూడా నువ్వు చూడాలి. యూనిట్ డిజిట్ మనకి 8 ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. ఈ క్వశ్చన్ చూడండి, 555.05 55.50 5.55 ప్లస్ 5 ప్లస్ 0.55 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నాను. చాలామంది ఏం చేస్తారంటే పొలవమని లగెత్తుకొని ఇవి మొత్తం యాడ్ చేసుకుంటూ కూర్చుంటారు అనమాట. నీకు ఆప్షన్స్ చూడన్నాను, ఆప్షన్స్ చూస్తే నీకు యూనిట్ డిజిట్ ప్లేస్లో అన్ని 5 ఉన్నాయి. సో అన్ని 5 ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ బేస్డ్ ఫస్ట్ డిజిట్తో అంటే లాస్ట్ డిజిట్తో మనం కన్ఫర్మ్ చేయాలి. లాస్ట్ నుంచి రెండో డిజిట్ చూడండి, 6 7 8 3 చూడండి నన్ను వ్యారీ అయింది కదా. అంటే లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఏమొస్తుందో తెలిస్తే నీకు ఆన్సర్ అయిపోతుంది నాన్న. ఇవన్నీ యాడ్ చేయాల్సిన పని లేదు. లాస్ట్ 2 డిజిట్స్ అనమాట. ఆ 2 డిజిట్స్ కూడా ఏంటి మనకి పాయింట్ తర్వాత వచ్చినాయి. సో మనం ఏం చేస్తామంటే పాయింట్ తర్వాత వచ్చినాయి అన్నీ యాడ్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ 5 50 55 ఉన్నాను. సో పాయింట్ ఉంటుంది ఇక్కడ 55, అలాగే ఇక్కడ 55. సో 55
ప్లస్ 55. సో ఇవన్నీ యాడ్ చేస్తే 15, ఇక్కడ 5 5 5 15 16 అన్న. సో పాయింట్ తర్వాత మనకి 6 5 వచ్చింది అనమాట. పాయింట్ తర్వాత ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత మనకి 2 డిజిట్స్ ఉన్నాయి. ఆ 2 డిజిట్స్ ఏంటియో తెలిస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. ఈ 555 అలాగే 55 5 5 మనకి అక్కర్లేదనమాట. సో పాయింట్ తర్వాత ఏమేమి ఉన్నాయో చూసుకున్నాను. పాయింట్ తర్వాత 05 ఉంది, తర్వాత 50 ఉంది, యాడ్ చేస్తే 55, తర్వాత 55 ఇంకో 55, టోటల్గా 355 అంటే 165 అన్న. సో మనకి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి? 2 డిజిట్స్ ఏ ఉండాలి. 1 ఏమవుద్ది? 165లో 1. నెక్స్ట్ దానికి క్యారీ ఓవర్ అవుద్ది. నెక్స్ట్ ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు అవసరం లేదు. క్యారీ అయినా అవ్వకపోయినా మనకి అవసరం లేదు. సో 6 5. సో 6 5తో ఎన్నైనా ఆప్షన్, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నా ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అనమాట. లేదు మీకు ఓపిక ఉంది నేను అన్నీ యాడ్ చేస్తా అంటే యాడ్ చేసుకుంటా కూర్చోనన్నా మీ కాంపిటేటర్ నిన్ను ఏమంటారు తెలుసా? పక్కకి వెళ్ళి ఆడుకోమంటారు అనమాట. సో మీ టైం అనేది మీరు చాలా వాల్యుబుల్ నాన్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఇలా చేయటమే చాలా బెస్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 1425 ప్లస్ 8560 అలాగే 1680 డివైడెడ్ బై 200 అనమాట. ఇది మనకి ఎడిషన్ అండ్ డివిజన్, కాంబినేషన్ ఆఫ్ ఎడిషన్ అండ్ డివిజన్ అనమాట. మనం బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ చేయాల్సింది డివిజన్ కాబట్టి మనం ఫస్ట్ డివిజన్ కంప్లీట్ చేద్దాం. 1680 డివైడెడ్ బై 200. సో ఈ 0 క్యాన్సిల్ అవుతుందన్న. 2 వచ్చేసి 8 టైమ్స్ అండ్ 4 టైమ్స్. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుంది. సో ఈ వాల్యూ మొత్తం మనకి 8.4 అయింది అన్న. సో 8.4 అయింది కదా. తర్వాత ఈ 8.4ని ఈ 2కి యాడ్ చేయాలన్నమాట నాన్న. ఇక్కడ పాయింట్ తర్వాత అసలు పాయింట్సే లేవు. ఇక్కడ కూడా మనకి ఈ నెంబర్లో పాయింట్ లేవు. ఇక్కడ మాత్రం పాయింట్ ఉంది. అంటే ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే నీకు ఖచ్చితంగా పాయింట్ తర్వాత 4 రావాలి నాన్న. 4 వస్తుంది. సో ఆప్షన్స్లోకి వెళ్ళి పాయింట్ తర్వాత 4 ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఆప్షన్ ఏ ఎండ్ విత్ 4 అననా? లేదు. పాయింట్ తర్వాత 4 ఉంది. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, అది తప్పు అనమాట. నెక్స్ట్ ఇది ఉంది, హోల్డ్ చేసుకుందాం. నెక్స్ట్ సి, ఇది కూడా లేదు. సో నెక్స్ట్ డి, అంటే ఈ 2 ఉన్నాయి నాన్న. సో ఈ 2 ఉన్నాయి కదా, 0.4 ఇదన్నా అవ్వచ్చు, ఇదన్నా అవ్వచ్చు. నెక్స్ట్ ఏం చేస్తామంటే లాస్ట్ నుంచి సెకండ్ డిజిట్స్ వస్తున్నాను. లాస్ట్ నుంచి సెకండ్ డిజిట్స్ వచ్చేసి మనకి 3 ఉంది, ఇక్కడ వచ్చేసి 9 ఉంది. సో మనం కంప్లీట్గా టోటల్గా అన్నీ యాడ్ చేసే పని లేకుండా మనకి లాస్ట్ నుంచి సెకండ్ డిజిట్ అంటే పాయింట్ ఉంది కాబట్టి మనకి సెకండ్ డిజిట్. కానీ ఇక్కడ చూడండి, మనకి పాయింట్ ఆల్రెడీ వేసేసాం కదా, ఇక్కడ పాయింట్ తర్వాత వేసేసాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ లాస్ట్ డిజిట్ అవుతుంది అన్న. లాస్ట్ నుంచి సెకండ్ డిజిట్ అవ్వదు. ఆప్షన్స్లో లాస్ట్ నుంచి సెకండ్ డిజిట్ ఎందుకైందంటే మనకి పాయింట్ తర్వాత అది ఉంది, ఇక్కడ పాయింట్స్ లేవు కాబట్టి లాస్ట్ డిజిట్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, 8.4లో ఆల్రెడీ 0.4 వేసాం కాబట్టి 8 మిగులుతుంది. సో 5 + 0 మనకి 5 అవుతుంది. 5 + 8 నాన్న, 5 + 8 13 అవుతుంది. సో 13లో మనకి 1 క్యారీ ఓవర్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నెంబర్కి 3 ఒకటి మిగులుతుంది, 3.4 మిగులుతుంది. సో 3.4 వచ్చేసి ఆప్షన్ బి. ఆప్షన్ డి అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ లేదా నాన్న. చూసారా ఎంత టైం సేవ్ అవుతుందో? లేదనుకోండి మాకు టైం సేవింగ్ అవసరం లేదు, టైం సేవ్ చేయాల్సిన అవసరం లేదు, నాకు బోల్డ్ టైం ఉంది నేను అనుకుంటే ఇదిగోండి 14 25 అలాగే 8560 అలాగే మనకి 8.4 వచ్చింది కదా. ఇవన్నీ యాడ్ చేసుకోండి. 0.4 85 13 నెక్స్ట్ 9 9 9. సో ఏమైందని మొత్తానికి 999 3.4 999 3.4 కరెక్టే వచ్చింది కదా. ఇవన్నీ యాడ్ చేసే పని లేకుండా నేనేం చేశానంటే పాయింట్ తర్వాత ఏమొచ్చుదో ఫైండ్ అవుట్ చేశాను. దాని తర్వాత 2 ఆప్షన్లు మిగిలినాయి కాబట్టి నేనేం చేశానంటే లాస్ట్ నుంచి పాయింట్కి ఫస్ట్ లెటర్ అనమాట, పాయింట్ తర్వాత నుంచి లాస్ట్ డిజిట్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో వ్యారీ అయింది. సో నేనేం చేశాను, ఇక్కడ 5 0 అలాగే 8 యాడ్ చేస్తే 13 వచ్చింది. అందులో 13లో 1 వచ్చేసి మనకి క్యారీ ఓవర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా 13 వస్తుంది చూడండి, 8 5 13 1 ఇక్కడ క్యారీ ఓవర్ అయిపోయింది అనమాట. సో 13 అయిపోతే 3 వస్తుంది, 3.4 వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి,
25.6% ఆఫ్ 250 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 999 అన్న. నేనేం చేస్తానంటే ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ని ఇక్కడే ఉంచుకొని ఈ వాల్యూని మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ప్లస్ ఉంది ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. సో 119 మైనస్ ఇక్కడ ఏ ఆన్సర్ వస్తే ఆ ఆన్సర్. నెక్స్ట్ ఏం చేస్తాను, స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఈ రూట్ని అటు తీసుకెళ్తే స్క్వేర్ అవుద్ది అనమాట. సో ఫస్ట్ 1 by 1 చేద్దాం. మనకి 25.6% పర్సెంట్ అంటే పర్ 100 అనమాట ఇంటూ 250. సో మనకి న్యూమరేటర్లో పాయింట్ ఉందన్న, సో పాయింట్ పోవాలంటే డినామినేటర్లో ఇంకో 0 పెట్టుకోవాలి. సో 25 ఎగ్జాక్ట్గా 4 times 100, 25 4s are 100 ఇంకో 0 మిగిలింది కాబట్టి ఇంకో 0 పెట్టుకుంటాం. అప్పుడు 25 ఎగ్జాక్ట్గా 40 times 1000లో పోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, 4th క్యాన్సిల్ చేద్దాం. 4 6 are 24, 4 6 are 24, అలాగే 16 ఉంది, 4 4s are 16. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0.4, 6.4 అనమాట. ఇక్కడ 250 అన్న, 250 కదా అంటే ఇంకో 0 ఉంది, సో 0 మర్చిపోయాను అనమాట. ఇప్పుడు చూడండి 6.4 into 0 అన్న, సో తీసేస్తే మనకి 6.4 into 10 అంటే 64 వస్తుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 10 ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి 64 వస్తుంది. ఈ 64ని ఏం చేయాలి, 11 లైన్లోంచి తీసేయాలి. 11 లైన్లోంచి తీసేస్తే 9 నుంచి 4 పోతే మనకి 5, అలాగే 11 నుంచి 6 పోతే మనకి 5 నాన్న, 55 వచ్చింది. సో 55 స్క్వేర్ నాన్న. సో చాలా సింపుల్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ నా ఛానల్లోనే వేరే వీడియోలో చెప్పాను, మీరు థంబ్నెయిల్ చూసుకొని దాని ప్రకారం చూడండి. 55 స్క్వేర్ ఎలా చేయాలంటే ఇక్కడ 5 స్క్వేర్ ఉంది కదా, 5 స్క్వేర్ 25 అలాగే రాస్తాను. ఇక్కడ 5 ఉంది కదా నాన్న, 5కి ఇమ్మీడియట్ నెక్స్ట్ నెంబర్ 6. సో 6 into 5 చేయాలన్నమాట. 6 into 5 30. సో 30 25. సో 30 25 వచ్చేసి మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, 25.6 డివైడ్ బై 100 వేయాలన్న, పర్సంటేజ్ కాబట్టి. ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ పోవాలంటే ఇక్కడ 0 పెట్టాను ఇంటూ 250 అనమాట. సో 25 అనేది ఎగ్జాక్ట్గా 4 times 100లో పోతుంది, 1000లో అయితే 40 times పోతుంది. ఇక్కడ ఒక 0 ఉంది, ఈ 0 అయినా క్యాన్సిల్ చేయొచ్చు. నేను ఫస్ట్లో 0 మర్చిపోయాను కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టాను అనమాట. అదే 0 మర్చిపోకుండా ఉంటే ఈ 0 క్యాన్సిల్ చేసి ఎగ్జాక్ట్గా 4 వచ్చేసి 64 times క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు 64 into 64 ఇక్కడ ప్లస్లో ఉంది కదా, మనకి అటు సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. 119 minus 64. నెక్స్ట్ ఏం చేయాలి, క్వశ్చన్ మార్క్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు మనకి 55 వస్తే మనకి క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 55 స్క్వేర్ అవుద్ది. ఇక్కడ రూట్లో ఉంది, ఈక్వల్ టు అవతలకి వెళ్తే స్క్వేర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ కూడా. అదే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది అనుకోండి, ఇక్కడ స్క్వేర్ ఉంటే ఈక్వల్ టు అవతలకి వెళ్తే మనకి రూట్ అవుద్ది. ఆ వేరియేషన్స్ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. రూట్ ఉంటే స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ ఉంటే రూట్ అవుతుంది అని. సో ఇప్పుడు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 30% ఆఫ్ అని మళ్ళీ బ్రాకెట్స్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ బ్రాకెట్స్ ఇచ్చి మళ్ళీ 80% ఆఫ్ 850, ఇక్కడ మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి మనకి డివైడ్ బై 34 ఇచ్చి మళ్ళీ బ్రాకెట్స్ క్లోజ్ చేసాము. మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలన్నమాట. ఆ బ్రాకెట్స్లో ఫస్ట్ ప్రియారిటీ నీకు ఏదంటే దీనికి ఇవ్వాలి. సో దీనికి ఇవ్వాలి కాబట్టి ఈ స్టార్టింగ్ ఎండింగ్ ఎక్కడుందో చూసుకొని ఫస్ట్ దాని లోపలిది చేయాలన్న. సో మనకి 80% అంటే 80 డివైడెడ్ బై 100 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ నాన్న, ఇక్కడ 850 అనమాట. 850 ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 8 into 85 అంటే 8 into 5 times 44 ఉంటుంది. 8 into 8 64, ఇక్కడ 4 ఉంది కాబట్టి 68 నన్ను.
ఇంతవరకు మనకి 80% ఆఫ్ 850 అంటే మనకి 680 వచ్చింది. ఈ 680 తర్వాత మనకి ఈ బ్రాకెట్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఈ బ్రాకెట్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ బ్రాకెట్స్ చూడండి. అప్పుడు ఏమవుతుంది, 680 డివైడెడ్ బై 34 అవుతుంది. సో డివైడెడ్ బై 34 ఇక్కడే రాస్తున్నాను చూడండి. 34 ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ ఉంది అంటే 20 అనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం మనకి 20 అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి, 30% ఆఫ్ ఇక్కడ వచ్చిన వాల్యూ మొత్తం ఎంత మనకి 20 వచ్చింది చూడండి. 20 అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే 3 2s are 6. 3 2s are 6 మనకి ఆప్షన్స్లో ఆప్షన్ సి దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 20% ఆఫ్ అని మనకి బ్రాకెట్స్ ఓపెన్ చేసి తర్వాత ఒక వాల్యూ ఇచ్చి మళ్ళీ బ్రాకెట్స్ క్లోజ్ చేసి తర్వాత పర్సంటేజ్ ఆఫ్ 500 మనం. సో మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి. ఆ బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వాలి. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. సో మధ్యలో ఈ వాల్యూ చేయాలి. 220% ఆఫ్ 40. సో మనకి ఏమైందన్నా 0 0 0 0 క్యాన్సిల్ అయితే 22 into 4 అంటే మనకి 88 వస్తుంది. సో ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకో బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్రాకెట్ చూద్దాం. సో ఇప్పుడు ఏమైంది, 88 - 10 ఉంది. సో 88 - 10 అంటే 78 నాన్న. సో నెక్స్ట్ ఈ బ్రాకెట్కి మధ్యలో ఏం లేవు, ఈ రెండు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూ మొత్తం మనకి 78 వచ్చింది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు పర్సంటేజ్ కూడా ఉంది అన్న, పర్సంటేజ్ ఉంది, అది నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇది మొత్తం మనకి 78%. ఇక్కడ హాఫ్ ఉంది, ఇక్కడ కూడా హాఫ్ ఉంది కాబట్టి మొత్తం ఒకేసారి చేద్దాం. సో 20% ఆఫ్ 78% నన్ను 78% హాఫ్ అంటే ఇంటూ 500. సో ఇప్పుడు ఏమవుద్ది, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 5 వచ్చేసి 20 టైమ్స్ నాన్న, ఈ 20 క్యాన్సిల్ అయిపోతే నీకు మిగిలింది ఫైనల్గా 78 వచ్చి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. 11 square + 6 square = +37. సో క్వశ్చన్ మార్క్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడే ఉంచి ఈ 37ని ఇటు తీసుకొస్తాను. సో ఇక్కడ +37 ఉంది కాబట్టి ఇటు వస్తే -37 అనమాట. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ రెండింటిని చేద్దాం. 11 square అంటే 121 + 6 square అంటే 36. రెండింటిని యాడ్ చేసి 7 5 157 అన్న. 157లోంచి 37 తీసేయాలి. తీసేస్తే నీకేమొస్తుంది, 0 2 1 120. సో 120 మనకి ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడన్నా, క్వశ్చన్ మార్క్ = మొత్తం ఉందన్న, స్క్వేర్ మొత్తం ఉంది. సో మనం మొత్తం చేయాలన్నమాట. సో ఈ మొత్తంలో ఫస్ట్ దీంట్లో మల్టిప్లికేషన్ ఉంది, ఎడిషన్ ఉంది, హాఫ్ ఉంది. బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్స్ లేవు కాబట్టి నెక్స్ట్ హాఫ్ రావాలి. సో హాఫ్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ అంటే ఈ వాల్యూ మొత్తం చేయాలన్నమాట. 50% ఆఫ్ 620 అంటే ఇది మొత్తం 100% అనుకుంటే 50% అంటే దీంట్లో హాఫ్ నాన్న, దీంట్లో సగం వచ్చి /2 అనమాట. 620 / 2 అంటే మనకి 310. సో ఈ వాల్యూ మొత్తం 310 నాన్న. నెక్స్ట్ 6 × 3 × 5 చేయాలి. సో మనకి 6 3s are 18, 18 5s are అంటే మనకి తెలియదు కదా. నువ్వేం చేయాలంటే కదా, సింపుల్ అంటే మనకి 18 ఎక్కలు రావాలి కదా, మనకు వచ్చేది 10 ఎక్కలే కదా. సో ఏం చేయాలంటే ఫస్ట్ 5 6 టైమ్స్ తీసుకోవాలి నాన్న. 5 ఆర్లు ఎంత, 30 కదా. సో 30 × 3 వేసుకుంటే మనకి 90 వస్తుంది అనమాట. సో 90 + 90. సో 310 + 90 వచ్చేసి మనకి 400. ఈ వాల్యూ మొత్తం 400 వచ్చింది నాన్న. ఇది మొత్తం ఎక్కడుంది, అండర్ స్క్వేర్ రూట్ ఉంది. సో స్క్వేర్ రూట్ పెట్టుకోవాలి. √400 అంటే మనకి 20 అనమాట. సో 20 అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడన్నా, 140% ఆఫ్ 56 + 56% ఆఫ్ 140 అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనన్నా, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ రివర్స్ చేసి మళ్ళీ ఇక్కడ ఇచ్చాను నాన్న.
ఇక్కడ 140% ఆఫ్ 56 ప్లస్ 56% ఆఫ్ 140, ఈ రెండు సేమే అనమాట. మనకి నెంబర్స్ సేమ్గా ఉన్నానా, మనకి ఇక్కడ సేమ్ నెంబర్స్, ఇక్కడ ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ అన్నా 2x7 అన్నా 7x2 అన్నా మనకి సేమే. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందన్నా, ఈ నెంబర్కి డబుల్ వస్తుంది అనమాట. ఫస్ట్ నెంబర్కి డబుల్ ఏగనన్నా, రెండు సేమ్ నెంబర్స్ అయినప్పుడు. ఇదిగోండి ఫస్ట్ నెంబర్ 14, సెకండ్ నెంబర్ 14, టోటల్ ఎంత 28. సో ఈ నెంబర్కి ఎగ్జాక్ట్గా డబుల్ ఉంటుంది అనమాట. సో సేమ్ వే ఏది మనకి ఎడిషన్ అడిగితే అనమాట. సో ఇక్కడ 2x7 7x2 అంటే ఏంటినా, 140% ఆఫ్ 56 56% ఆఫ్ 140, రెండు సేమ్ ఇచ్చి ఎడిషన్ ఇచ్చాడు. ఎడిషన్ ఇచ్చారంటే ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్కి డబల్ చేయాలి. ఫస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ ఇది కానీ ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. 140% ఆఫ్ 56, 80 ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేద్దాం. సో 56x14. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ 10 టైమ్స్ చేసి తర్వాత 4 టైమ్స్ యాడ్ చేస్తానన్న. ఫస్ట్ 56 × 10 టైమ్స్ అంటే 560. నెక్స్ట్ 56 × 4 చేస్తాను. సో 56 × 4 అంటే 4 6 24, అలాగే 4 5 20. 24లో 2 క్యారీ ఓవర్ ఉంది కాబట్టి ఇక్కడ 20 వచ్చింది కాబట్టి 22 వస్తుంది. నెక్స్ట్ 4, నెక్స్ట్ 6 2 ఎంత అన్నా నీకు 8, నెక్స్ట్ 5 6 7 84 అనమాట. ఇక్కడ నీకు బై 10 ఉంది, డివైడెడ్ బై 10 అంటే నీకు పాయింట్ వస్తుంది 78.4. ఇక్కడ చూడన్నా ఈ వాల్యూ ఒక్కటే నీకు 78.4 వచ్చింది. ఏది 140% ఆఫ్ 56. నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకున్నా నీకేమొస్తుంది 78.4 వస్తుంది. రెండు యాడ్ చేస్తే నీకు ఫస్ట్ నెంబర్కి డబల్ నాన్న. సో దీనికి ఇంటూ 2 చేయి, 8 6 156.8 అనమాట. 16 ఇది 156.8 నాన్న. ఆప్షన్ తప్పు రాశారు, 156.8. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒకసారి సరిగ్గా చూద్దాం నాన్న. 560 56 ఇచ్చింది, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 10 ఉంటుంది. 560 24 20 ఓకే 4 7 8 7 ఓకేనన్న కరెక్టే. ఇక్కడ 156.8 నాన్న. ఆప్షన్లో నీకు తప్పించారనమాట. ఇది ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, 156.8 నాన్న. ఇక్కడ ఏమొచ్చింది మనకి 2 నెంబర్స్ సేమ్గా ఇచ్చి నీకు ఏం ఇచ్చాడు, పర్సంటేజ్ ఒక్కటే చేంజ్ ఇచ్చాడు నాన్న. అంటే 2 × 7 ఇచ్చి 7 × 2 ఇచ్చి రెండింటిని యాడ్ చేయమన్నాడు. రెండింటిని యాడ్ చేస్తే నీకు ఫస్ట్ నెంబర్కి డబుల్ వస్తుంది అనమాట. ఫస్ట్ చేసిన దానికి డబుల్ వస్తుంది. సో ఫస్ట్ చేసాం, తర్వాత దానికి డబుల్ చేసాం. ఇదే ఇక్కడ డివైడెడ్ బై వచ్చింది అనుకుంటున్నాను. రెండు సేమే కదా. 14/14 నీకు ఏమైపోతుంది 1 వస్తుంది. ఇది మొత్తం చేస్తే నీకు 78.4 డివైడెడ్ బై 78.4 1 వస్తుంది. ఇక్కడ ఎడిషన్ ఇచ్చాడు కాబట్టి మనం ఫస్ట్ నెంబర్కి డబల్ వేసాం. అదే డివైడెడ్ బై ఇస్తే నీకు అసలు ప్రాబ్లం చేసే పని కూడా ఉండదు. ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 140% ఆఫ్ 56 56% 140 ఉంది కాబట్టి డివైడెడ్ బై ఉంటే కళ్ళు మూసుకుని నువ్వేం చేయాలి, ఆన్సర్ 1 అవుద్ది నాన్న. అదే ఇక్కడ మధ్యలో మైనస్ అయితే ఆన్సర్ 0 అవుద్ది. అలా మధ్యలో ఇంటూ అయితే వాటికి స్క్వేర్ అవుతుంది అన్న. ఇప్పుడు చూడండి 14 × 14 14 స్క్వేర్ అనమాట. సో ఇక్కడ 78.4 × 78.4 వస్తుంది, 78.4 స్క్వేర్ వస్తుంది. అలాగా ప్లస్ ఇచ్చాడు కాబట్టి రెండు యాడ్ చేయాలి అంటే ఫస్ట్ నెంబర్కి డబుల్ అవుతుంది. మైనస్ ఇస్తే రెండు జీరోస్ అయిపోతాయి, రెండు సేమ్ కాబట్టి డివైడెడ్ బై ఇస్తే మొత్తం ఆన్సర్ 1 అయిపోతుంది అన్న. నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డివైడెడ్ బై ఇస్తే 1 అయిపోతుంది. అలాగే ఇక్కడ మైనస్ ఇచ్చినా నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్లోకి వెళ్ళి 1 ఎక్కడ ఉందో చూసుకో డివైడెడ్ బై ఇస్తే. అలాగే మైనస్ ఇస్తే 0 ఎక్కడ ఉందో చూసుకో. అలాగే ఇంటూ ఇస్తే అప్పుడు చేయాలి, ఇంటూ ఇచ్చినా ప్లస్ ఇచ్చినా చేయాలి నాన్న. ఇంటూ ఇస్తే మనకి స్క్వేర్ అవుద్ది, అలాగే ప్లస్ ఇస్తే మనకి డబల్ అవుద్ది అనమాట నెంబరు. ఫస్ట్ ఏం చేస్తామో దానికి డబుల్, ఇది కానీ ఏది చేసినా మనకి ఇదే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ 5/11 × 352 అన్న. ఫస్ట్ మనకి హాఫ్లోంచి చేయాలన్న.
సో హాఫ్ చేయాలంటే ఫస్ట్ మనం 40 డివైడ్ బై 100, హాఫ్ అంటే ఇంటూ 5/11, సో ఇంటూ 352. సో ఇక్కడ ఇంటూ కాబట్టి మొత్తం చేసేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఈ జీరో క్యాన్సిల్ చేద్దాము. 5 2 టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతున్నాను. సో ఇక్కడ 2 మిగిలింది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 11 వచ్చేసి ఫస్ట్ 3 టైమ్స్ పోతుంది, 33. 35లో 33 పోతే ఇంకా 2 ఉంటుంది, 22 అంటే 2 టైమ్స్. 11 2 టైమ్స్ 22, మొత్తం 32 వచ్చింది నాన్న. 32 ఇంటూ 2 వచ్చేసి మనకి 64. సో క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 అయినప్పుడు క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అవుతుంది అన్న. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఈజ్ ఈక్వల్ నీకు 8 అవుతుంది. సో ఆప్షన్లోకి వెళ్ళి 8 ఎక్కడ ఉందో చూస్తే ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ డివైడ్ బై 90 డివైడ్ బై క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64 నాన్న. మనకి క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది, డివైడెడ్ బైకి కింద ఉంది. సో ఇది మొత్తాన్ని మనం అటు సైడ్ తీసుకెళ్దాం, దీన్ని ఇటు సైడ్ తెద్దాం. సో 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9. సో డివైడెడ్ బై ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8 నాన్న. సో ఇప్పుడు ఏమొస్తుంది అంటే 90 డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ డివైడెడ్ బైలో క్వశ్చన్ మార్క్ ఉంది, ఇటు వస్తే ఇంటూ అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఇంటూ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ తీసేసాం, ఇక్కడ ఇంటూ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది మొత్తం ఇంటూలో ఉంది కాబట్టి మనకి క్వశ్చన్ మార్క్ ఒకటే కావాలి కాబట్టి దీన్ని మొత్తాన్ని మనం అటు తీసుకెళ్దాం అన్న. సో దీని మొత్తాన్ని అటు తీసుకెళ్తే క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ ఇక్కడ రివర్స్ అవుద్ది అనమాట. ఇక్కడ 8 ఇంటూ 9 డివైడెడ్ బై 8 ఉంది కదా, 8 డివైడెడ్ బై 8 ఇంటూ 9 అవుతుంది. సో ఇక్కడ చూడండి 8 క్యాన్సిల్ అయిపోయింది, 9 10 టైమ్స్. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చేసి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. 7.5 మైనస్ 2.5 నేను దీన్ని వచ్చేసి మనం ఇందాక ఫ్రాక్షన్స్గా అనుకున్నాం కదా, ఫ్రాక్షన్స్ పక్కన పెట్టి మిగిలిన నెంబర్ని మనం యాస్టీస్గా చేద్దాం. 7 మైనస్ 2 మనకి 5 అవుతుంది అన్న. సో 5. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ తీసుకుందాం. 1/2 మైనస్ 1/2, 1/2 మైనస్ 1/2 మనకి 0 అయిపోతుంది. రెండు సేమే కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది, 0 అయిపోతుంది. సో మనకి ఇక్కడ 5 ఉంది. నెక్స్ట్ 50 బై క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ఇటు వెళ్తే ఇంటూ అవుతుంది, ఇక్కడున్న 5 ఇంటూలో ఉంది కాబట్టి ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది అన్న. సో ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో 5 10 టైమ్స్ 10 ఆప్షన్ సి అన్న. లేకపోతే దీన్ని ఎలా అనుకోవచ్చు, దీన్ని 7.5 మైనస్ 2.5 వేసుకున్న సబ్ట్రాక్షన్ చేస్తే మనకి మిగిలేది 5. సో 5 అన్నమాట. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటిది మనకి సి, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అన్న. మనకి ఈరోజు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నీ నేను తయారు చేసినవి కాదు నాన్న, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చినాయి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి నాన్న.